ఈరోజు నా ఫేవరెట్ గోధుమ రవ్వ ఉప్మా ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఒక్కొక్కటిగా అన్నీ రెడీ చేసుకుందాం, వచ్చేయండి. ముందుగా ఉల్లిపాయలు ఇంకా పచ్చిమిర్చి కట్ చేసుకుందాం. రీసెంట్గానే నాకు గోధుమ రవ్వ ఉప్మా చాలా ఫేవరెట్ అయిపోయింది. మరి మీకు ఇష్టమా కాదా అనేది కామెంట్ చేయండి. కటింగ్ అయితే అయిపోయింది. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మాకు కావాల్సినంత ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, తాలింపు దినుసులు వేసుకొని చిటపటలాడనివ్వండి. ఇది నాకు కావాల్సినట్లు చేసుకుంటున్నా, మీకు ఎలా అనిపించిందో కూడా చెప్పండి. మీరైతే ఎలా చేసుకుంటారు? నేనైతే నాకు ఆ టైంకి ఎలా తినాలనిపిస్తే అలా చేసుకుంటా. ఒక్కొక్కసారి వెట్గా, ఒక్కొక్కసారి డ్రైగా అలా అన్నమాట. సరే ఇప్పుడు ఇవి చిటపటలాడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ఇంకా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకుందాం. కావాలంటే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు మెత్తగా మగ్గుతాయి. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి ఇలా వీడియోస్ చేస్తున్నా మీకోసం అండ్ నా కోసం కూడా. మీకు నచ్చుతాయని అనుకుంటున్నా, సపోర్ట్ చేస్తారని కూడా అనుకుంటున్నా. మీరు సపోర్ట్ చేస్తారులే, నాకు తెలుసు. సరే, ఇలా ముక్కలన్నీ మగ్గిన తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. మీరు రవ్వ ఎంత పోసుకోవాలనుకుంటున్నారో దానికి సరిపడా వాటర్ యాడ్ చేసి దాంట్లో సరిపడా సాల్ట్ వేసి ఒకసారి చెక్ చేసుకోండి. తర్వాత ఈ వాటర్ బాయిల్ అవుతున్న టైంలో మనం రవ్వ వేసి కలుపుకుందాం. ఇప్పుడైతే దీనికి మూత పెట్టేసి ఒక 5 to 10 minutes అలా వదిలేద్దాం, వాటర్ బాయిల్ అవ్వడం కోసం. ఇప్పుడు మూత తీసి దీంట్లో గోధుమ రవ్వ పోస్తూ కలుపుకోండి. ఇలా రవ్వ పోసుకుంటున్నప్పుడు కలుపుతూ పోసుకోండి, అప్పుడే ఉండలు కట్టకుండా ఉంటాయి. ఉండలేం లేకుండా అంతా మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం. అప్పుడే రవ్వ అంతా మంచిగా ఉడుకుతుంది. ఒకసారి మూత తీసి మొత్తం కలిపేసి పెట్టుకుందాం. ఎందుకు మళ్ళీ కలిపి మూత పెట్టేస్తున్నానంటే ఇప్పుడు కొంచెం వెట్టగా ఉంది, నాకు ఇప్పుడు డ్రైగా తినాలనిపిస్తుంది అన్నమాట. అందుకనే కలిపేసి మూత పెట్టేస్తున్నా. ఇలా ఇంకాసేపు ఉంచామంటే డ్రైగా అవుతుంది. ఇప్పుడు చూసారా, వెట్టగా ఏం లేకుండా ఉప్మా అయితే పొడిపొడిలాడుతూ వచ్చేసింది. ఓకే, నా ఫేవరెట్ గోధుమ రవ్వ ఉప్మా అయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నేనైతే తినేస్తున్నాను. ఓకే, బాయ్. ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.